ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, 9. సౌండ్ ఏంటి అండి. నేను ఈ కాలనీలో 18 years నుంచి ఉన్నాను. ఐఎమ్ ఫస్ట్ కంగ్రాచులేషన్ మిస్టర్ సునీల్ యాజ్ ఎ ప్రెసిడెంట్ అండ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ గోవిందాచారి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలియజేయడం ఇక్కడ చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మొట్టమొదటి నుండి కాలనీకి ఫస్ట్ సుదర్శన్ గారు ప్రెసిడెంట్ కింద ఉన్నారు. దాని తర్వాత ఇంకా మిగతా సభ్యులు వచ్చారు, వాళ్ళు కూడా చేశారు. చాలా వరకు చాలా మంచి పనులు చేశారు. ఇప్పుడు కొత్త నూతన బాడీ ఎన్నుకోబడుతున్నారు. సునీల్ గారు వచ్చారు, వాళ్ళు ఇప్పుడే డిక్లేర్ చేశారు గోవిందాచారి గారిని యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ కింద. సో వీఆర్ కంగ్రాచులేటింగ్ దెమ్ వన్స్ అగైన్. అండ్ ముఖ్యంగా తెలియజేయంగా ఇప్పటి వరకు ఐ థింక్ లాస్ట్ 18 years నుంచి ఈ బోడుప్పల్లో ఉంటున్నాను నేను. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఇలాంటి ఎలక్షన్ పద్ధతి ఎప్పుడు జరగలేదు. జస్ట్ ఒక మామూలుగా కేవలం సభ్యులు వస్తారు, ఎన్నుకుంటారు, అయిపోతుంది. కానీ ఇక్కడ ఒక నూతనంగా ఇది ఒక రోల్ మోడల్ కావాలి చుట్టుపక్కల కాలనీ అందరికీ కూడా. ఎలా అంటే చాలా బాగా మాకు ఇక్కడ రాహుల్ గారు అండ్ ముక్తేశ్వర్ గారు ఇద్దరు కూడా ఒక ఎలక్షన్ ఒక ప్రాసెస్ కింద చేసి ఒక బ్యాలెట్ బాక్సులు పెట్టి మంచిగా ఇద్దరికి ఒక్కొక్కరికి అంటే ఎవరైతే ఈ ఓనర్స్ లేకపోతే కనుక వాళ్ళ దగ్గర నుంచి అటెంటివ్గా ఒక మెసేజ్ తీసుకుని వాళ్ళ కాదా అని ఆధార్ కార్డ్ చెక్ చేసి మంచిగా ఓటింగ్ నిర్వహించి చేశారు. సో ఎవరో కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ పద్ధతి అందరూ పాటిస్తే కనుక మాలో మేము చాలా సంతోషంగా ఉంటాం అని అనుకుంటారు. ఎందుకంటే కాంపిటేటివ్ స్పిరిట్, స్పోర్టివ్ ఇది. ఇప్పుడు ఇదేమి కార్పొరేట్ ఎలక్షన్స్ లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ కాదు. కేవలం మా కాలనీకి అభివృద్ధి గురించి ఒక మనిషిని ఎన్నుకున్నాం. అతను చాలా బాగా చేస్తారని అనుకుంటున్నాం. వీఆర్ కంగ్రాచులేటింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోకుల్ అండి. నేను రాజశేఖర్ కాలనీలో వచ్చి దాదాపుగా 6-7 years అయిపోతుందండి. ఇప్పుడిప్పుడే ఏంటంటే ఎక్స్పాండ్ అవుతుంది ఈ కాలనీ. అయితే ఇప్పటి వరకు నేను చూసింది ఏంటంటే ఈ బోడుప్పల్లో ఇప్పటి వరకు ఎవరు కూడా ఇలా ఎలక్షన్ పద్ధతిలో ప్రెసిడెంట్ని కానీ వైస్ ప్రెసిడెంట్ని కానీ ఎన్నుకోలేదండి. మొట్టమొదటిసారిగా ఈ మన బోడుప్పల్ అంటే ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ టైం ఈ రాజశేఖర్ కాలనీలో ఇలా ఎలక్షన్ చేసి ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం అనేది చాలా గర్వంగా అనుకుంటున్నాను. అలా అదేవిధంగా ఇక్కడ మన కొత్తగా ఎన్నుకున్న మన ప్రెసిడెంట్ గారు కానీ వైస్ ప్రెసిడెంట్ గారు కానీ వాళ్ళు కాలనీ యొక్క కమిటీ మెంబర్ను ఫామ్ చేసి వాళ్ళ యొక్క విధి విధానాలు తెలుసుకొని ఏదైనా ఉంటే డెవలప్మెంట్ చేస్తారని నాకు ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. సునీల్ గారికి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు కంగ్రాచులేషన్. మరియు ఇక్కడ నీ గెలుపు ఓటమి అని కాదు, కాకపోతే ఇది ఫస్ట్ టైం రాజశేఖర కాలనీలో జరగడము. కాకపోతే ఏంటంటే ఇది మరీ రాబోయే కాలంలో కూడా ఇలానే జరగాలని మేము కోరుకుంటున్నాము. అంతే చేస్తాను, అంతే. థ్యాంక్ యూ. కాలనీ వాసులందరికీ, రాజశేఖర్ కాలనీ వాసులందరికీ ధన్యవాదాలండి. ఇది ఫస్ట్ టైం ఒక ఎలక్షన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ 123 మెంబర్స్ వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇది ఫస్ట్ టైం మాకే చాలా సర్ప్రైజింగ్గా, చాలా ముందుకెళ్ళేలాగా, చాలా మోటివేటింగ్గా ఉంది. అండ్ కంగ్రాచులేషన్స్ టు సునీల్ గారు అండ్ గోవిందాచారి గారు యాక్టివ్గా వచ్చి ముందుకు వచ్చి నామినేషన్ వేసి గెలిచి దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు. అండ్ సునీల్ గారు చెప్పినట్టు, గోవిందాచారి గారు చెప్పినట్టు చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయండి, చాలా చిన్న విషయాలు ఉన్నాయి కాలనీలో. అండ్ ఇంకో మెయిన్ విషయం ఏమిటంటే కాలనీ వాసులు అందరూ కలిసికట్టుగా ఉండాలి, ఇంకా నెట్వర్క్ అవ్వాలి. చాలామంది కొత్త వాసులు కూడా వచ్చారు, వాళ్ళంతా కలిసి మేము కలిసికట్టుగా ఉండాలని ఇది
ఇలాంటి ప్రాసెస్ ప్రక్రియ ముందు తీసుకెళ్తాము, సక్సెస్ఫుల్గా చేస్తామని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సో టుడే మార్నింగ్ ఫ్రమ్ 7:30 elections were conducted and 123 members voted. Everyone will be congratulations to them, and one candidate will be Sunil, and will be cooperating with us from 20 February 23rd and 26th or 23rd. So I hoping everyone will be satisfied with Sunil works. Members.